హాయ్ అండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మనకి దేవుడు ఎప్పుడు అవసరం అంటే, మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ఆ సమయంలోనే మనకి దేవుడు గుర్తుకొస్తాడు. దేవా, నీవు ఉంటే నన్ను రక్షింపుము, నీవు ఉంటే నాతో మాట్లాడు, నీవు ఒకవేళ ఉంటే ఇగో ఈ దినము నన్ను బ్రతికించు, నేను ఒక తీర్మానం తీసుకుంటాను అనుకుని అంటూ ఉంటారు. ఓకే, ఎందుకంటే దేవుడు ఆ విధమైన పరిస్థితి తేవడం కూడాను తన్ను తెలుసుకోవడానికే. కాకపోతే క్రైస్తవులమైన మనం ఏం చేస్తామంటే, ప్రతిదినము దేవునితో సహవాసం ఉండాలి, ప్రతిదినము దేవునితో ప్రార్థన జీవితం గడపాలి, ప్రతిదినము ఆయన ఇచ్చిన ఈ పవిత్ర గ్రంథం నుంచి దేవుని వాక్యం మనం పఠనం చేస్తూ ఉండాలి, ప్రతిదినము దేవునితో నడవాలి. ఎందుకు అంటే అది క్రైస్తవులుగా మనకి చాలా అవసరం. అది ఒకవేళ లేకపోయింది అనుకోండి, మనం తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అందుకనే ప్రతిదీ మనం దేవునితో ఏ విషయమైనా సరే, ఎటువంటి సమస్య అయినా లేకపోతే ఎటువంటి శుభకార్యమైనా ఏదైనా సరే దేవుడితో ముడిపెడుతూ, దేవునికి అప్పగిస్తూ, దేవుని సమక్షంలో అది మనం చేస్తూ ఉండాలన్నమాట. క్రైస్తవుడికి ఇది మన నైతిక బాధ్యత. ఓకేనండి. ఇకపోతే మనం దేవుణ్ణి ఎలా వెతకగలం, దేవుణ్ణి ఎలా తెలుసుకోగలం, లేకపోతే దేవుణ్ణి నిజంగా మనం చూడగలమా, దేవుణ్ణి నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయగలమా అనుకుంటే ఎస్, నిజంగా చేయగలం. ఎందుకంటే వాక్యం చెబుతుంది నువ్వు చెయ్యగలవు అని. సో బైబిల్ వాక్యం భూమి ఆకాశం అంతా గతించిపోయినా ఇది నిత్యంగా నిలబడుతుంది. కాబట్టి బైబిల్ చెప్తుంది నువ్వు చూస్తావు, నువ్వు చెయ్యగలవు, నువ్వు చూడగలవు అనేసుకుని. కాబట్టి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూసుకుని తర్వాత ముందుకెళ్దాం. ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చెయ్యునొడల మీరు నన్ను కనుగొందురు. మరొక్కసారి చదువుతాను. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చెయ్యునొడల మీరు నన్ను కనుగొందురు. చూడండి, ఆయన రోజంతా ఆయన వెతకటం ద్వారా, లేకపోతే ఆయన గురించి పూర్ణ హృదయముతో విచారణ చెయ్యటం ద్వారా ఆయన మనం కనుగొంటాము అనుకుని దేవుడు మనం చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో. మరి ఇది తీసేయడానికి ఏమైనా చిన్న మాటనా, కొట్టిపారేయడానికి ఏమైనా చిన్న మాటనా? కాదు. ఎలాంటి మాట అంటే, ఇది భూమి ఆకాశం సమస్తం గతించిపోయినా ఇది మాత్రం నిలుస్తుంది. అందుకని అంటున్నాడు, ఒకవేళ నన్ను మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదకాలి, అటు తర్వాత పూర్ణ హృదయంతో విచారణ చెయ్యాలి. పూర్ణ హృదయంతో విచారణ చెయ్యాలి అంటే ఏకాగ్రత కలిగి ప్రభువా, మీరు నాతో మాట్లాడాలి, మీరు నాకు ఉత్తరం ఇవ్వాలి, మీతో నేను ఉండాలనుకుంటున్నా. పూర్ణ హృదయంతో, ఎటువంటి కల్మషం ఉండకూడదు, ఎటువంటి కపటత్వం ఉండకూడదు. ఉందో లేదో మన మనస్సాక్షి మనకు గర్దిస్తుంది, మనకెవరు చెప్పక్కర్లే. కాబట్టి ఈ క్వాలిటీస్ ద్వారా ఆయన వెతికితే, పూర్ణ హృదయంతో ఆయన వెతికితే ఖచ్చితంగా ఆయన అంటున్నారు, వాగ్దానం ఇచ్చారు, అది నన్ను కనుగొందురు, మీరు నన్ను కనుగొందురు. సో ఈ విధంగా చేస్తే వెతికిన ఎడల అంటే వెతకాలి. ఎలా వెతుకుతాం? ఇగో బైబిల్ ద్వారానే వెతుకుతాం. మనకి ఇంకేం సోర్స్ ఉంది వెతకడానికి? బైబిల్ ద్వారానే వెతుకుతాం. మరి ఎలా కనుగొంటాం? పూర్ణ హృదయంతో, ఎటువంటి కపటత్వం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, ఎటువంటి గందరగోళం ఉండకూడదు. పూర్ణ హృదయంతో. అన్న, గందరగోళం లేని హృదయం ఉంటుందా? ఉండదు. కానీ దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన సమస్త భారము ఆయన మోస్తాడు. నిజంగా చెప్తున్నానండి, ఆయన కాడి చాలా సులువైంది, చాలా తేలికైంది. ఆయన మన బరువంతా మోస్తాడు, మనకు తేలికైన కాడిని ఇస్తారు. ఏంటది? కేవలం సహవాసం. ఇదే పూర్ణ హృదయంతో ఆయన్ని దగ్గర చేరుకోవడమే
ఆయన అంతే, ఇంకేం లేదు. ఆయన ఒక్కసారి మనం ఆయన్ని ఫాలో అయ్యి, లేకపోతే ఆయనలా మనం మారి, మనం ఆయన అడుగుజాడల్లో, ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఇంకా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి. మామూలు ఉట్టి మాటలతో చెప్పలేం దాన్ని. కాబట్టి సమయం వృధా చేసుకోకండి దయచేసి. వెతకండి బైబిల్ ద్వారా. బైబిల్ వాక్యంలోనే దేవుడు దాగి ఉన్నాడు, ఎక్కడా లేడు. ఆయన్ని, ఈ వాక్యమే మనం ధరించుకున్నట్లయితే ఇంకా ఏముంది? క్రీస్తుని మనం ధరించుకున్నట్లే, క్రీస్తుని మనలో మనం చూసుకున్నట్లే. అందుకే అంటున్నాడు, పూర్ణ హృదయంతో నువ్వు నన్ను కనుగొంటావు, పూర్ణ హృదయంతో విచారించిన యెడల నాలోనే నేను ప్రభువుని చూస్తాను. అంతే, ఇంకేం లేదు. ఎక్కడ చూడలేమండి, మనలోనే మనం ప్రభువుని చూడగలం. పూర్ణ హృదయంతో వెతికిన యెడల, పూర్ణ హృదయంతో విచారణ చేసిన యెడల. ఎందుకంటే ఈ దేహమే ఆయన దేవాలయం, ఇందులోనే ఆయన ఉంటాడు. ఓకేనండి, గాడ్ బ్లెస్ యూ. షాሎም. ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మరొక వీడియోతో కలుద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. షాሎም.